హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. మీ అందరికీ హ్యాపీ దీవాళీ శుభాకాంక్షలతో ఈ వీడియో మొదలు పెట్టుకుందాము. ఏంటంటే దివాళీ అనగానే స్వీట్స్ చేసుకుంటారు ఎక్కువగా. స్వీట్స్ అనగానే తెలంగాణలో ఫస్ట్ గుర్తుకొచ్చేది పోలేలు. ప్రతి ఇంట్లో ఏదైనా దావత్ అయిందంటే లాస్ట్ ఎండింగ్ మటన్ చికెన్ అయిపోయిన తర్వాత పోలేలు ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిందంటే ఇంకా మటన్ చికెన్ తెచ్చే టైం లేకుంటే సడన్గా చేసేది పోలేలు చేసిందంటే ఇంకా మర్యాదలు స్టార్ట్ అయినట్టే ఇటు సైడ్ తెలంగాణ సైడు. ఆ పోలేను మేము ఎలా చేసుకుంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను నా స్టైల్లో ఎలా చేసుకుంటా అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ముందుగా పప్పు ఏంటంటే శనగపప్పుతో చేస్తున్నాము. శనగపప్పు ఒక 1-2 hours నానబెట్టుకుంటే పప్పు స్మూత్గా ఉడుకుతుంది. కుక్కర్లో వేసి ఒక 1 విజిల్కి పెట్టాలి. వాటర్ కొంచెం ఎక్కువగానే పోయాలి. ఆ వాటర్తో మళ్ళీ కట్టుచారు చేస్తాము. దానికి గాను ఇక్కడ సోంపు, ఇలాచీలు స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత రెండు కలిపి మిక్సీ పడుతున్నాము. ఇక్కడ ఇది వచ్చేసి వీడియో మా తమ్ముడి వాళ్ళ ఇంట్లో చేస్తున్నాం మేము. నేను నా లాస్ట్ వీడియో ఫ్యామిలీతో అవుటింగ్ అని పెట్టాను కదా, దాని తర్వాత అక్కడ మేము మటన్ చికెన్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి పోలేలు నెక్స్ట్ డే చేస్తున్నాము. ఆ వీడియో నేను ఇప్పుడు ఎలాగో దీపావళి వస్తుంది కదా అని చెప్పేసి స్వీట్స్ చేస్తారు కదా, ఈ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇలా పప్పు ఉడకబెట్టుకొని తర్వాత వేయించిన సోంపు, ఇలాచీలు రెండు ఒక దగ్గర మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా ఇందులో జల్లించేసాము. తర్వాత 3 స్పూన్లు పప్పు వేస్తే 1-1.5 స్పూన్ బెల్లం వేస్తున్నాము. బెల్లంతోనే చేస్తున్నాం మొత్తం పోలేలు వచ్చేసి. ఇక్కడ ఈ పోలేలు చేసేటప్పుడు చేయి కింద ఒకరిద్దరు ఉంటే కొంచెం తొందరగా అవుతుంది అనిపిస్తుంది. ఒకరమే చేయాలంటే చాలా బోరు, మళ్ళీ పని కూడా అసలు కంప్లీట్ కాదు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడో మధ్యాహ్నానికి అయిపోతుంది. ఒకరిద్దరు ఉన్నారంటే కనీసం ఒకరు ఇలా మిక్సీ పట్టి ఇవ్వడము, ఒకరు పెట్టి ఇవ్వడం అట్లా చేస్తే తొందరగా అవుతుంది. మేము మాత్రం ఇక్కడ ఒకరిద్దరు ముగ్గురం కలిసి చేస్తున్నాము. పప్పు బెల్లము ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా వచ్చేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు ఇందులో, ఎందుకంటే బెల్లంకున్న తేమతోనే అది మెత్తగా అయిపోతుంది. పక్కకు ఇక్కడ చూపిస్తున్న పిండి మైదా పిండిలో కొంచెం ఆయిల్, వాటర్ వేసి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టుగా తడిపి పెట్టుకోవాలి. అది కూడా ఒక 1 hour నానితే చాలా బాగా వస్తాయి ఈ పోలేలు. పప్పు ఏదైతే మిక్సీ పట్టి పెట్టామో అది చాలా స్మూత్గా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటేనే చాలా బాగా వస్తుంది. కొంచెం పొడిగా కావద్దు, కొంచెం మెత్త కావద్దు. చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. తర్వాత మైదా పిండి, మన పూరి సైజు పిండి తీసుకొని దాంట్లోకి ఇది పూర్ణం ఒక బాల్ లాగా కట్టేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. చేతులకి కొంచెం ఆయిల్ అంటించుకొని ఈ విధంగా ఒక బాల్ లాగా ఒక పూరి సైజ్ అంత పిండి తీసుకొని దీనికి మనము ఎంత పూర్ణం పెడుతున్నాం అనేది చూసుకోవాలి. కొంతమంది సన్నం చేస్తారు, కొంతమంది లావుగా చేస్తారు, పిండి వేసి కొడతారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మేము మాత్రం ఇక్కడ ఆయిల్లోనే చేస్తున్నాము. ఈ విధంగా ముందుగా దాన్ని రౌండ్ అంటే జొన్న రొట్టెకి చేసే మాదిరిగా రౌండ్గా షేప్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక కోన్ మాదిరిగా చేసుకోవాలి. మనము ఈ పూర్ణం ఏదైతే ఉందో, ఇందాక మిక్సీ పట్టిన పప్పు, బెల్లం పప్పు మిక్సీ పట్టింది ఏదైతే ఉందో, ఈ మిశ్రమం ఇట్లా ఒక బాల్ లాగా చేసుకోవాలి. మన చేతికి ఎంత వస్తే అంత, అంటే మనం తీసుకునే పిండిని బట్టి పూర్ణం తీసుకోవాలి. ఈ పూర్ణము ఫ్రిడ్జ్లో పెడితే 1-2 weeks వరకు అట్లనే ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయలేం కదా. నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. మేము ఇప్పుడు అవసరం ఉన్నన్ని కొన్ని చేసుకొని తర్వాత పక్కన పెట్టేద్దాము, ఫ్రిడ్జ్లో పెడదాం అన్నట్టుగా చేస్తున్నాము. ఈ విధంగా మైదా పిండిలో పూర్ణం పెట్టేసి ఈ విధంగా లాక్ చేసుకోవాలి. అంటే పైకి అంటూ ఉంటే పూర్ణం అంతా పప్పు పూర్ణం ఏదైతే ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది. పైన దీన్ని కోన్ షేప్లో ఈ విధంగా 2 చేతులతో ప్రెస్ చేస్తూ ఉంటే మైదా పిండి ఏదైతే తడిపిన పిండి ఉందో అది ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఓన్లీ మైదా అనే కాదండి, పోలేల పిండి అంటే ఇంకా సపరేట్గా దొరుకుతుంది. అది కూడా మనకు మార్కెట్లోనే తెచ్చుకోవచ్చు. అంతేనండి, పూర్ణంని ఈ విధంగా పెట్టేసి ఇట్లా లాక్ చేసి మనం మామూలుగా చపాతీలాగా కొంచెం చేతితోనే అయినంత వరకు ప్రెస్ చేసుకొని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను అలా పెట్టిస్తున్నాను. మా మరదలు వచ్చేసి పోలేలు చేస్తుంది. కింద ట్రాన్స్పరెంట్ షీట్ ప్లాస్టిక్ పేపర్ వేసింది, దానిపైన ఆయిల్ పెట్టేసి పైన కూడా ఆయిల్ పెట్టుకుంటూ చేతితోనే ప్రెస్ చేస్తుంది. కొంతమంది ఏంటంటే చపాతీ చేసినట్టుగా పైన ఇంకో కవర్ పెట్టి ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ తను మాత్రం చేతితోనే చేస్తుంది, తనకు బాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ సన్నం కావాలనుకుంటే పైన ట్రాన్స్పరెంట్ షీట్ వేసి మనం చపాతీ చేసే కర్రతోని చేసేస్తే సరిపోతుంది. అది చాలా సన్నంగా వస్తాయి. ఇవి కొంచెం మందంగానే చేసుకుంటున్నాం మేము, ఇంకా ఇంట్లో మాకు తినడానికే కాబట్టి. ఇలా ఎక్కడ కూడా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. మీరు చూస్తున్నారు కదా, వాటర్ వేస్తే మాత్రం ఇవి అసలు రావు. వీటిని వేడిగా నెయ్యితో కానీ చక్కెర పాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అసలు ఒక 2 తిన్నామంటే డే అంతా నిద్రపోవచ్చు, అంత మత్తుగా ఉంటుంది.
కొంతమందికి పోలేలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి పోలేలు చేసినప్పుడు చేసి కట్టుచారు అంటే చాలా ఇష్టము. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే చారు పోబెట్టేటప్పుడు అందులో కొంచెం ఈ పూర్ణం యాడ్ చేస్తాము. నేను అది వీడియో తీయలేకపోయినా, ఇవి చేసేసరికి మాకు టైం అయిపోయింది. అది కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా వీలైతే నేను అప్లోడ్ చేస్తాను. ఇలా ఎంతవరకు సాగుతుందో అంతవరకు చేతితో ప్రెస్ చేసిన తర్వాత ఇంకో చేతి పైనకి ఇలా కవర్తో ఫ్లిప్ చేసుకుంటూ ఇలా నాన్ స్టిక్ ప్యాన్ పైన కాల్చుకోవాలి, లేదంటే దోశ పెనం పైన కూడా చేసుకోవచ్చు. దీనిపైన ఆయిల్ ఆర్ నెయ్యి రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకుంటూ జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి 2 సైడ్స్. అలాగే మిగతావన్నీ కూడా మేము చేసేసుకుంటున్నాము. నేను పూర్ణం పెట్టిస్తున్నా, తను చేస్తుంది. తినేవాళ్ళు తింటున్నారు. తినడానికి ఒకరు సర్వీసింగ్, పెట్టియడానికి ఒకరు, చేయడానికి ఒకరు, ఇలా గెట్ టుగెదర్ లాగా అందరము ఒక 4 ఫ్యామిలీస్ ఒక దగ్గర గ్యాదర్ అయితే ఎంత అల్లరి ఉంటుందో అంతే హ్యాపీనెస్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మనము ఇప్పుడు చూస్తున్న జనరేషన్ ఎలా ఉందంటే జాయింట్ ఫ్యామిలీస్ చాలా తగ్గిపోయినాయి. ఎవరికి వాళ్ళము జాబ్ పర్పసే కానీ, ఎడ్యుకేషన్ పర్పసే కానీ అందరము విడిపోయి ఎవరికి వాళ్ళము దూరంగా ఉంటున్నాము, ఒకరితో ఒకరికి కలుసుకోవడానికి టైం లేకుండా. సో అట్లీస్ట్ హాలిడేస్లోనైనా మన పిల్లలతో మనము ఇలా అందరం గెట్ టుగెదర్ లాగా ఉంటే పిల్లలకి కూడా చాలా బాగుంటుంది, మనకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అంతేనండి మా దివాళీ స్పెషల్ పోలేలు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్.